డీజే టిల్లు సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్‌ని ఏర్పాటు చేసుకున్నటువంటి సిద్ధు జొన్నలగడ, ఆ సినిమా ఇచ్చిన స్టార్ ఇమేజ్‌తో వరుస సినిమాలకు సైన్ చేసి ముందుకు కదులుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే డీజే టిల్లుకి సీక్వెల్‌గా మరొక సినిమాని చేయాలని ప్రయత్నం చేశారు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాని మార్చి 29, 2024న రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ సినిమా ఎలా ఉంది? డీజే టిల్లు ఎలాంటి సక్సెస్ అయితే సాధించిందో, అదే విధంగా ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయిందా లేదా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, టిల్లుకి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలనే సంబంధాలు చూస్తూ ఉంటారు. ఇక దానికి టిల్లు మాత్రం నేను ఎవరిని పెళ్లి చేసుకోను, నేను ఇలాగే సోలోగా నా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటానని చెప్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒకరోజు పబ్లో అతనికి లిల్లీ అలియాస్ అనుపమ పరమేశ్వరన్ కలుస్తుంది. లిల్లీతో ప్రేమలో పడిన సిద్ధు ఆమె కోసం మాఫియాతో పోరాడాల్సి వస్తుంది. టిల్లు మొదటి పార్ట్లో ఎలాగైతే రాధిక తనని మోసం చేసి వెళ్ళిపోయిందో, లిల్లీ కూడా అలాగే టిల్లుని మోసం చేసి వెళ్ళిపోతుందా లేదా అనే ఆసక్తిని గొలిపే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే చివరిలో లిల్లీ టిల్లీను వదిలేస్తుందా లేదా పెళ్లి చేసుకుంటుందా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, దర్శకుడు మల్లిక్రామ్ ఈ సినిమాని చాలా పర్ఫెక్ట్గా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఈ సినిమాలో కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నప్పటికీ కూడా అవి మరీ పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించేవి కావు. కాబట్టి ప్రేక్షకులందరూ ఏ ఇబ్బంది లేకుండా ఈ సినిమా అయితే చూడొచ్చు. ఇక ప్రతి సినిమా విషయంలో చాలా కేర్ఫుల్గా ముందుకు వెళ్తున్న సిద్ధు జొన్నలగడ ఈ సినిమాతో మరోసారి తన మార్క్ ఆఫ్ టేస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తూ ఈ సినిమాని తీశారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి తన మ్యాజిక్ని క్రియేట్ చేసే పని అయితే చేశారు సిద్ధు. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్గా తీసుకెళ్లారు. అలాగే సెకండ్ హాఫ్లో కూడా అదే ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ చేసినప్పటికీ చివరిలో కొంత ఎమోషనల్ సీన్స్ అనేది యాడ్ చేయడం సినిమాకి మరింత బూస్టప్ అయితే వచ్చింది. ఇక మొదటి పార్ట్ ఎలాగైతే నవ్వులు పువ్వులు కురిపిస్తుందో, ఈ సినిమా కూడా అలాగే ముందుకు సాగుతూ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతూనే సిద్ధు జొన్నలగడ చెప్పే డైలాగ్స్కి ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మొత్తానికైతే ఈ సినిమా సిద్ధుకి ఒక మంచి విజయాన్ని అందించిందనే చెప్పాలి. దర్శకుడు రాసుకున్నటువంటి స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇంటర్వెల్ బ్యాగ్లో వచ్చే సీన్స్ కానీ, ఫ్రీ క్లైమాక్స్లో వచ్చే సీన్స్ కానీ ప్రేక్షకులను నిజంగానే కట్టిపడేస్తుందని చెప్పాలి. ఇక టిల్లు మొదటి పాటలో ఎలాగైతే కోర్టు సీన్ హైలైట్గా నిలిచిందో, ఇక్కడ కూడా ఒక 2-3 ఎపిసోడ్లో హైలైట్గా నిలిచాయని చెప్పాలి. ఇక ఈ సినిమాకి అనుపమ పరమేశ్వరన్ మరో అట్రాక్షన్గా నిలిచింది. ఇక మొదటి పాటలో నేహా శర్మ ఎలాగైతే సినిమాను తన అందచందాలతో సక్సెస్ఫుల్గా నిలిపిందో, ఇప్పుడు కూడా అనుపమ పరమేశ్వరన్ కూడా అదేవిధంగా ఈ సినిమాని సూపర్ సక్సెస్ చేయడంలో కీలకమైన పాత్ర వహించిందనే చెప్పాలి. ఇక సిద్ధు అనుపమాల మధ్య వచ్చే సీన్స్ అయితే కామెడీని విపరీతంగా పంచుతూనే ప్రేక్షకులకు విపరీతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ చేశాయి. ఇక ముఖ్యంగా సిద్ధు జొన్నలగడ ఫాదర్ క్యారెక్టర్లో నటించిన మురళి అనే నటుడు కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ను ఇస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ముఖ్యంగా ఆయన చెప్పిన కొన్ని డైలాగులు అయితే ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించడమే కాకుండా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ డైలాగులు గుర్తొస్తూ ఉండే విధంగా రాశారు మేకర్స్. ఈ సినిమాకి రామ్ మిరియాల అందించిన మ్యూజిక్ కూడా చాలా వరకు బ్లెస్ అయిందని చెప్పాలి. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సిద్ధు జొన్నలగడ వన్ మ్యాన్ షో చేశాడని చెప్పాలి. మొదటి పాటలో ఎలాగైతే తనని తాను డిగ్రేడ్ చేసుకుంటూ కామెడీని పండించాడో, ఈ సినిమాలో కూడా అంతకు మించి కామెడీని వర్కౌట్ చేశాడు. ముఖ్యంగా ఆయన చెప్పిన డైలాగ్స్ డెలివరీ కానీ, ఆయన చూపించిన నటన కానీ నెక్స్ట్ లెవెల్లో నిలిచాయనే చెప్పాలి. అందుకే సిద్ధు జొన్నలగడ లాంటి నటుడు ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీకి చేసుకున్న అదృష్టమని చెప్పాలి. తనకంటూ ఒక సపరేట్ మేనరిజంతో చాలా ఈజీ డైలాగ్ను చెబుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి క్రియేట్ను చేసుకున్నారు ఆయన. ఈ సినిమా కోసం తను చాలా కష్టపడినట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇదే సినిమా మీద కసరత్తులు చేస్తూ మొత్తానికి ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక అనుపమ పరమేశ్వరన్ అటు గ్లామర్ షో చేస్తూనే నటన పరంగా కూడా చాలా సెటిల్డ్గా నటించింది. ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ అనిపించకుండా తను అనుకున్నది పరిధిని దాటకుండా నటిస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి పార్ట్లో నేహా శర్మ ఎలాగైతే నటించిందో, సెకండ్ పార్ట్లో అనుపమ కూడా తనకు ఏమాత్రం తీసిపోకుండా చాలా మంచి నటనను కనబరిచింది. కొన్ని సీన్లలో కన్నింగ్ యాక్టింగ్ను కూడా చాలా అద్భుతంగా పర్ఫార్మింగ్ చేసింది. మిగతా ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పాత్రల పరిధి మేరకు మంచి నటనను కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, ఈ సినిమాకి మ్యూజిక్ బ్లెస్ అయిందని చెప్పాలి. అలాగే విజువల్స్ కూడా ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో చూపించాయి. ప్రొడక్షన్ వెన్యూస్ విషయానికి వస్తే, సితారా ఎంటర్టైన్మెంట్ మీద తెరకెక్కిన ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా నాగవంశీ వ్యవహరించారు. చిన్న సినిమా అని ఆయన ఏమాత్రం ఆలోచించకుండా ఈయన భారీగా డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఇక ఈ సినిమాలోని మెయిన్ ప్లస్ పాయింట్స్ వస్తే, సిద్ధు జొన్నలగడ యాక్టింగ్, కొన్ని కామెడీ సీన్లు, సినిమాటోగ్రఫీ విపరీతంగా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఉందని చెప్పాలి. అలాగే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాకు మంచి ఇంపాక్ట్ను క్రియేట్ చేసింది. ఫైనల్గా లాజిక్తో సంబంధం లేకుండా ఒక 2 గంటల పాటు ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఈ సినిమాను చూసి
ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాకు మా ట్రిఫ్లర్ ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.